ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇదే వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో కావాలని అడుగుతున్నారు కదండి. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ముందు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుము భాగు క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా పైనే ఉంటుంది. ఫోల్డింగ్ అనేది లోపలికి రాంగ్ సైడ్ ఉంటుంది. డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఎందుకంటే చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియలేదు కాబట్టి మీకు దాని గురించి అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద నడుము భాగానికి లూజ్ కోసం మనం అలాగే ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కింద మార్కింగ్ చేసుకొని మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. బ్లౌజ్ లూజ్ అనేది మార్కింగ్ పైనుంచి వేసుకోవాలి. మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము భాగానికి స్టిఫ్గా ఉంటుంది, నడుము పైకి ఎత్తుకొని ఉండడానికి. అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే లోపల ఫోల్డింగ్ తీస్తున్నాను కాబట్టి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు అలాగే డీప్ పొడవు ఎంత అవుతుందో వెనక వీపు భాగానికి డీప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి. మెడ భాగానికి చాలామందికి షోల్డర్స్ జారిపోతున్నాయని అడుగుతున్నారు కదండి. షోల్డర్స్ అనేవి లూజ్గా పట్టుకోకుండా స్టిఫ్గా పైకి పట్టుకోవాలి బ్లౌజ్ అనేది. అప్పుడు మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్ లూజ్ తీసుకోవాలి మార్కింగ్కి. స్టిచ్చింగ్ ఇప్పుడు షోల్డర్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ పైనుంచి కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఖర్చు అనేది తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి మార్కింగ్స్ని కలుపుకోవాలి. మీరు కటింగ్ వీడియో ఒకవేళ మిస్ అయినా సరే స్టిచ్చింగ్ వీడియో చూసి కటింగ్ వీడియో కావాలని అడుగుతున్నారు కదండి. దాని గురించి మీకు రెండు కలిపి ఒకే వీడియోలో చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. అలాగే చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకి ఏ సైజ్ అయినా సరే సింపుల్గా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో దాని గురించి వివరిస్తాను. అలాగే మనకి సరిపోతుందో లేదో ఒకసారి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు సరిపోతే ఇంకా ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే ఖర్చు భాగానికి 2 ఇంచెస్ ఉండే విధంగా చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. అలాగే డీప్ దగ్గర రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్ నెక్ బాగా త్వరగా వస్తుంది. స్క్వేర్ అనేది త్వరగా రాదు కాబట్టి ముందు క్రాస్ కటింగ్ నేర్చుకోండి. మీకు స్క్వేర్ కటింగ్ కావాలనుకున్నట్లయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకవేళ కామెంట్ తెలియచేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, ఎందుకంటే చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా అలానే చేస్తూ ఉండండి. కామెంట్ తెలియచేయండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మార్కింగ్ చుట్టూరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కింద మనం డాట్స్ వేసుకోవడానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి. ఇప్పుడు డాట్స్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి మార్కింగ్ పైనుంచి. అలాగే బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి.
బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే టిప్స్ అనేవి పాటించండి. మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. కటింగ్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి పొడవు ఎంత అవుతుందో సాగకుండా చెక్ చేసుకోండి. మనకు మరీ పొడవు తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెంచి ఫోల్డింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఇదే ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా నెక్ అనేది పైకి వస్తుంది మెడ భాగం దగ్గర. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే డీప్తో మనకి మెడ భాగం తీసుకోకూడదు, ఎందుకంటే పెద్దదైపోతుంది బ్యాక్ పార్ట్ డీప్ అనేది. ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకోవాలి. క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు పేపర్ పైన కట్ చేసుకోండి. తర్వాత క్లాత్ పైన వేసుకోవచ్చు. పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత క్రొత్తగా నేర్చుకునే వాళ్ళు ఆ విధంగా ట్రై చేయండి. ఆ పేపర్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళ పట్టీతో తీసుకోకండి, మెడ అనేది పెద్ద అయిపోతుంది. ఇప్పుడు మెడ భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీతోనే వేసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకు తాళ్ళ పట్టీతో తీసుకోకండి ఎప్పుడు కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని మనం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి మార్క్ చేసుకోవచ్చు, లేదా మనకు కరెక్ట్గా సరిపోయింది అనుకున్నట్లయితే పైకి మార్క్ చేసుకోవాలి. మిడిల్ డాట్కి కింద ఖర్చు భాగానికి మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ అనేది పొడవు పెంచాం కాబట్టి ఓపెన్ సైడ్ కూడా పెంచుకోవాలి. కాబట్టి 1.5 అనేది మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా. నార్మల్గా అయితే ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసుకోండి డాట్స్ కోసం, లేదా లోతైన తీసుకోవడానికి మనకి మార్కింగ్ అనేది సరిపోతుంది. సన్నగా ఉండే వాళ్ళకి లోతు అనేది పైన సరిపోతుంది. లావుగా ఉండే వాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, లోతు కింద తీసుకోండి ఓపెన్ సైడ్. నేను 3 డాట్స్ బ్లౌజ్ కాబట్టి పైనుంచి లోతు అనేది తీసుకోవాలి నడుము భాగాన్ని దగ్గర. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫోల్డింగ్స్ లేకుండా చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్స్ కానీ లేదా సిజర్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి మిషన్స్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. ఫ్రంట్ పార్ట్లో మన లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకోకండి, సన్నగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి బీడ్స్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే బ్లౌజెస్ కానీ కిడ్స్ వేర్ కానీ అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ ప్రైస్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది, ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు. మనకి డాట్స్ అనేది మిడిల్ పాయింట్ నుంచి వేసుకోవాలి, ఉక్సులు పట్టీతో వేసుకోవాలి. అది కూడా మన డాట్ పొడవు ఎంత అవుతుందో 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే కింద లోతు తీసిన దగ్గర నుంచి మిడిల్ డాట్ వేసుకోవాలి.
ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే డాట్ వెడల్పు సరిపోతుంది కింద. అలాగే మూడో డాట్ వచ్చి రెండిటికి మధ్యలోంచి వేసుకోవాలి. మీకు సింపుల్ మెథడ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. అలాగే రెండవ పార్ట్ కూడా మనకి మార్కింగ్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఆ కటింగ్ దగ్గర నుంచి ఒక మార్క్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ పైన ఒకదానిపై ఒకటి వేసుకున్నట్లయితే రెండు వైపు కూడా చాలా ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఆ మార్కింగ్ పైనుంచి డ్రా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ముందు మనకి క్లాత్ని బట్టి ఒక 2 తీసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ లాస్ట్లో మిగిలినప్పుడు ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టితో తీసుకోకండి, ఎక్స్ట్రా అయిపోతుంది. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ అయినా నడుము భాగం వైపు అయినా రెండు ఈక్వల్గా అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. ఇప్పుడు మన మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2. తాళ్ళు పట్టీకి ఒకటి, ఉక్సులు పట్టీకి ఒకటి, 2 ఈక్వల్గానే తీసుకోవచ్చు. 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నార్మల్ బ్లౌజెస్ కూడా మనం నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మన నార్మల్ మిషన్తోనే మనం సింపుల్గా వేసుకోవచ్చు, లేదా థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసే శారీస్కైనా వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి పైపింగ్ అనేది మనకి ప్రతి పార్ట్స్ కూడా మీకు ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే ప్రతి పార్ట్స్ కూడా మనకి సెపరేట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. బ్లౌజెస్ ఒకటే కాకుండా మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్క్ చేసుకోవాలి. అలాగే మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది క్లాత్ తగ్గినా సరే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్లో క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్లోనే తీసుకోవాలి. మనకి ఎక్కడైతే వెడల్పు సరిపోతుందో చెక్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసుకోవాలి 4 ఫోల్డింగ్స్ కూడా. మనకి హ్యాండ్స్కి క్లాత్ తగ్గినా సరే చాలా సింపుల్గా జాయింట్ చేసుకోవచ్చు. మనకి పొడవు తగ్గినా సరే జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్లో ఎక్స్ట్రా క్లాత్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన ఎక్స్ట్రా క్లాత్ పైన మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ అనేది హ్యాండ్ లూజు. ఇప్పుడు చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే మనకి 2 ఈక్వల్గా జాయిన్ చేసినప్పుడు ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఎక్స్ట్రా అనేది.
అలాగే చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇంకొకవేళ క్లాత్ సరిపోదు అనుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోయే క్లాత్ అనేది చూసుకోండి. మనకి ఎక్కువ తక్కువ అయినా మళ్ళీ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ హ్యాండ్స్ తక్కువ అవుతుంది క్లాత్ అనేది. కాబట్టి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కాబట్టి కటింగ్లోనే మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి మార్కింగ్ దగ్గర. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. స్టిచ్చింగ్లో కానీ మీరు ఫుల్ స్టిచ్చింగ్ అనేది కూడా ఇదే వీడియోలో చూడవచ్చు. మీరు కంటిన్యూగా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా పాయింట్స్ అనేది మీకు క్లియర్గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే రాంగ్ సైడ్ అనేది ముందే మార్చేసుకోండి. 2 రైట్ సైడ్స్ లోపలికి వచ్చే విధంగా వేసుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. 2 లేయర్స్ మీద మాత్రమే. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కావాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే మనకి బ్యాక్ పార్ట్కి అంచు ఇంట్రెస్ట్ ఉంటే అంచు వేసుకోవచ్చు హ్యాండ్స్కి కానీ, లేదా నార్మల్గా బెల్ట్ అనేది కట్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి సైడ్ జాయింట్స్ కానీ ఓపెన్ సైడ్స్ కానీ చాలామందికి రావడం లేదని చాలామంది అడుగుతున్నారు డౌట్స్. ఆ డౌట్స్ గురించి మీకు క్లారిఫై చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి మిడిల్ నుంచి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఫుల్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే టిప్స్ అనేవి పాటించినట్లయితే మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, షేప్ అనేది మనకి ఈ విధంగా ఉండాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి వేరే కలర్ షేప్ పట్టి వేసినట్లయితే పైన వేసుకొని 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా వీడియోస్ నోటిఫికేషన్ అందుతుంది. 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, మీరు కూడా అలానే కామెంట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి రీసెంట్గా చేసినవి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయడం వల్ల మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే. ఇప్పుడు నేను ఫస్ట్లో టైటిల్లో పెట్టిన విధంగా మీకు ఓపెన్ సైడ్స్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి. ఈ విధంగా మనం ఓపెన్ వేయకముందే మనకి కరెక్ట్గా ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. మీకు ఎక్కువ అనిపించినట్లయితే మిడిల్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనం ఓపెన్ వేసాక మనం ఏం చేయలేం కాబట్టి
మిడిల్లోనే మనం చూసుకోవాలి ఓపెన్ వేయకముందే. మనకు ఉక్సులు పట్టీకి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ అనేది ఉక్సులు పట్టీ వస్తుంది. కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా పట్టీ అనేది స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఉక్సులు పట్టీకి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మనకి చాలామంది అయితే కామెంట్స్ తెలియజేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెడ భాగానికి ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు, సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఏ నెక్ అయినా సరే సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా తిరుగుతుంది బ్యాక్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లోపలకు ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే హెమ్మింగ్ వర్క్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు మిషన్ లైన్తో లాంగ్ స్టిచ్ వేసుకోండి. అప్పుడు మనకి చేతి వర్క్ చేసుకున్న తర్వాత కుట్లు అనేవి విప్పేసుకోవచ్చు. నేను బ్యాక్ పార్ట్ కావాలంటే పైపింగ్ వేసాను. మీకు ఒకవేళ నచ్చినట్లయితే పైపింగ్ వీడియోస్ చూడండి. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, బ్యాక్ పార్ట్ పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నార్మల్ మిషన్తోనే థ్రెడ్ లేకుండా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, ఎందుకంటే షోల్డర్స్ ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మనం జాయింట్ చేసుకుంటూ పోతే మనకి చాలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్గా పెట్టుకున్నట్లయితే మీకు జాయింట్ అయిన తర్వాత మనం పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. చాలామంది హ్యాండ్స్ డౌట్ అడుగుతున్నారు కదండి. హ్యాండ్స్ అనేది నేను ప్రతి వీడియో కూడా సెపరేట్ చేస్తున్నాను. వీడియోస్ అనేది మీకు మార్నింగ్ అనేది లేదా మీకు హ్యాండ్స్ అనేది కంపల్సరీ వీడియో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు ఇంకా అనుకున్నట్లయితే ఈ విధంగా ప్రతిదీ జాయింట్ చేసుకున్న తర్వాత కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజెస్ కానీ లేదా మనకి కిడ్స్ ఉన్నట్లయితే కిడ్స్కి ఫుల్ వర్క్ చేసుకోవచ్చు. లెహెంగాస్ కానీ గాగ్రా చోలీస్ కానీ మనకి నెక్ డిజైన్స్ కానీ ఫుల్ వర్క్ చేసుకోవచ్చు. బీడ్స్ వర్క్ అనేది ఒకవేళ మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్టయితే బీడ్స్ మిషన్ ఉంది. అదైతే అమౌంట్ అయితే చాలా తక్కువలో ఉంది. ఒకసారి చెక్ చేయండి. మనకు ఆఫర్స్లో కూడా ఉన్నాయి. అమెజాన్ లింక్ అనేది డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం మిషన్ లైన్కి మార్కింగ్ చేస్తాం కదండి కటింగ్లోని, అక్కడికి ఒక ఫోల్డింగ్ చేసుకొని అలాగే హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసిన వరకు కూడా ఫోల్డింగ్ చేసుకొని నేను మిషన్తోనే స్టిచ్ చేసేస్తున్నాను. ఒకే లైన్తోనే మనం మిషన్ లైన్ ఫోల్డింగ్ చేసుకొని మిషన్ లైన్ స్టిచ్ చేసుకోండి. మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి మీరు లాంగ్ స్టిచ్ వేసుకొని హెమ్మింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు.
మీకు సింపుల్ టిప్స్ అనేది ప్రతిదీ మీరు పాటించినట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి హ్యాండ్స్ చంక భాగం దగ్గర టైట్ వచ్చేస్తుంది లేదా లూజ్ వచ్చేస్తుంది అని అడుగుతున్నారు కదండి. మనం కటింగ్లో ప్రతిదీ కూడా మనం మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడు మనం లూజ్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. నేను ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మీకు చూపిస్తున్నాను. మనం ఆ విధంగా కట్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మన కటింగ్లోనే మెజర్మెంట్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోండి. నేను ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి బ్లౌజ్ని. మీకు డౌట్స్ ఉన్నా లేకపోయినా మీరు నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే, మీరు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మనకి బ్లౌజెస్ ఒకటే కాకుండా ప్రతి వీడియో కూడా మనకి చాలా సింపుల్ టిప్స్తో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ మనం లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది షోల్డర్ మిడిల్కి రావాలి. మీరు స్లోగా స్టిచ్ చేసుకోండి. మనకి కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చింది కటింగ్ అనేది. ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా అసలు రాదు అనుకునే వాళ్ళైతే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకోండి. మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోండి. మాకు అప్పుడు నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. లేదంటే ఫ్రంట్ పార్ట్లో మనకి చంక భాగంలో ముడతలు వచ్చేస్తుంటాయి. మనకి నీట్గా రాదు బ్లౌజ్. మెయిన్ మనకి హ్యాండ్స్ దగ్గరే మనకి బ్లౌజ్ అనేది రాదు. చాలామందికి ఇదే డౌట్ అడుగుతున్నారు కదండి. మనకి కరెక్ట్గా రావాలనుకున్నట్లయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 2 లైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ అటు ఇటు వెళ్ళిపోకుండా మిడిల్ జాయింట్ అనేది నేను ఆ విధంగానే ఉంచాను, కట్ చేయకుండా. మనకి అటు ఇటు వెళ్ళిపోతుంటే మనకి సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఒకసారి చూసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. ఇంకొక హ్యాండ్ కూడా మనం సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది హ్యాండ్స్ని. మనకి ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు. మనకి 1 గ్రామ్ గోల్డ్ కానీ లేదా సారీస్, కుర్తీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి. నేను కూడా తీసుకున్నాను కుర్తీస్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మనం హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చూసుకోండి. హ్యాండ్స్ లూజ్ నుంచి కింద నడుము భాగానికి చెక్ చేసుకోండి మీరు. ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం మన బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తే బ్యాక్ పార్ట్తోనే చూసుకోండి, ఫ్రంట్ పార్ట్తో చూడకండి. నేను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే మనం ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో మెజర్మెంట్ చూసుకోవాలి. మనకి కాటన్ బ్లౌజ్ 2x2 బ్లౌజెస్ అలాంటివి అయితే మనకి కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం వాటర్లో పెట్టినప్పుడు షింక్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది పెంచుకొని మార్కింగ్ చేసుకోండి. మీకు ఫస్ట్లో టైటిల్ చెప్పిన విధంగా మీకు సైడ్ జాయింట్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ అనిపిస్తే మీకు ఫ్రంట్ పార్ట్ కానీ లేదా బ్యాక్ పార్ట్ కానీ చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. లేదా ఫ్రంట్ పార్ట్లోనే మీకు పొడవు వచ్చింది అనుకున్నట్లయితే కింద షేప్ దగ్గర కూడా కొంచెం పట్టుకోవచ్చు టైట్ అనేది. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి దగ్గరలో.
ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండడానికి కొంచెం కట్ చేసుకోండి. మనకు నీట్గా ఉంటుంది చూడడానికి కూడా బ్లౌజ్ అనేది. చూసారు కదండి సైడ్ జాయింట్ అనేది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదనుకున్నట్లయితే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మీకు ఎక్కడ డౌట్ ఉంది అనేది కూడా క్లారిటీగా తెలియచేయండి. ఇప్పుడు అదే లూజు హ్యాండ్ కుట్టాం కాబట్టి అదే లూజ్తో మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర కూడా ఇప్పుడు మిడిల్ కట్ చేసుకోండి. మీరు నేను నెక్ పైపింగ్ వేసేస్తున్నాను కాబట్టి ముందు కటింగ్ అనేది మిడిల్లో ఉంచట్లేదు. మీరు నెక్ పైపింగ్ వేయలేదు కాబట్టి మీరు మిడిల్లో మాత్రం కట్ చేసుకోకండి. ఎందుకంటే నెక్ అనేది సాగిపోతుంది పైపింగ్ వేసేటప్పుడు. మీరు వేయకముందు ఆ మిడిల్ జాయింట్ అనేది ఉంచుకోండి. అప్పుడు మన నెక్ పైపింగ్ చుట్టూరు కూడా వేసుకునేటప్పుడు సాగకుండా ఉంటుంది నెక్ అనేది. చాలామందికి టిప్స్ అనేది తెలియదు. మనకి లాస్ట్ వరకు కూడా మిడిల్లో ఉంచుకోండి కట్ చేయకుండా. నేను నెక్ పైపింగ్ వేసాను కాబట్టి కట్ చేసుకున్నా పర్వాలేదు. మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి క్లాత్ పక్కకి పోయి మనకి సరిగా రాదు స్టిచ్ చేసేటప్పుడు. అలా రాకుండా ఉండాలన్నా మనం మిడిల్ పాయింట్లో కట్ చేయకుండా ఉండండి. రెండు షోల్డర్స్ కూడా జాయింట్ ఉంచుకోండి. అప్పుడు లాస్ట్లో మొత్తం ఫుల్ బ్లౌజ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ నీట్గా కట్ చేసుకోండి. సైడ్ ఎడ్జెస్ అనేవి మీకు ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసుకోవాలి. మనకు నీట్గా ఉంది కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టీ అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చెక్ చేసుకోండి. మనకు తాళ్ళు పట్టీ అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చెక్ చేసుకొని మనం ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది. మనం మార్కింగ్లోనూ కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు అసలు ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మనం మార్క్ చేస్తాం కాబట్టి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్ ఒకటే కాకుండా బయట వాళ్ళకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.